అందరికి నమస్తే. మనకు షాద్‌నగర్ ఒక దొంగతనం అనే ఒక కేసులో ఒక దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు ఏదో మనం చూస్తున్నాం. మనతో రిటైర్డ్ ఎస్పీ సర్వేశెట్టి సార్ ఉన్నారు. అసలు ఈ థర్డ్ డిగ్రీ అంటే ఏంది? మనం చాలాసార్లు సినిమాలో చూస్తుంటాం థర్డ్ డిగ్రీ అంటే ఇట్లా ఉంటుందని. బట్ రియల్‌గా ఎట్లుంటుంది థర్డ్ డిగ్రీ? సేమ్ టైం ఈ షాద్‌నగర్ కేసులో థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సినంత కేసా అది? అసలు ఏ టైంలో వాడతారు దాన్ని? ఎప్పుడు వాడాలి? ఏం జరిగి ఉంటుంది ఈ ఇష్యూలో? దీని మీద మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ముందు థర్డ్ డిగ్రీతో స్టార్ట్ చేద్దాం. థర్డ్ డిగ్రీ అంటే ఏంది? థర్డ్ డిగ్రీ అంటే మన సినిమాలో చూసినట్టేనా వెనక కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి చేస్తుంటారు అంతేనా, ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటుందా? సినిమాలకే చూడాలి. సినిమాలకు థర్డ్ డిగ్రీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. దెర్ ఆర్ మెనీ వేస్. పోలీస్ ప్రైమ్ డ్యూటీ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్, డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ విఐపి సెక్యూరిటీ. ఈ మూడే బాధ్యతలు పోలీసుకు ఉంటాయి. ఈ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కరెక్ట్ రాలేదంటే క్రైమ్ అయిందనుకో డిటెక్షన్ చేయాల్సి వస్తుంది. డిటెక్షన్ అప్పుడు సస్పెక్ట్ సీట్స్ వెరిఫై చేయాల్సి వస్తుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయాల్సి వస్తుంది, ప్రీవియస్ అఫెన్స్లు ఏమైనా చేసిన వెరిఫై చేయాల్సి వస్తుంది. ఉంటే వేగ ఏమైనా తను పట్టుకోవడానికి లేదు. ఎవరో చెప్పిందని పట్టుకొచ్చి వాళ్ళని కొట్టడం అనేది అనేది ఇట్లే దారితీస్తుంది. అందుకొరకు చాలా కేర్ఫుల్ ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రీక్వెంట్గా వీళ్ళకి పోలీస్ ఆఫీసర్లకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలండి. పోలీస్ అకాడమీలో ఎవరి 6 months ఒకసారి క్రైమ్ మీద, ప్రివెన్షన్ లా అండ్ ఆర్డర్ మీద, లేకపోతే హ్యూమన్ రైట్స్ మీద రకరకాలు ఇస్తుంటారు. కానీ ఇంకా కూడా సబ్సిడీ మొదలు చాలా రిపోర్ట్ అవుతున్నాయి కదా. అందుకొరకు గవర్నమెంట్కు తలవనకంగా తయారైపోయింది. 26 మండలైన ఒక ఈ సంవత్సరం జూన్లో 26 మండలు అంటే లా అండ్ ఆర్డర్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మర్డర్ అనేది రకరకాల కాలంతో మర్డర్ అవుతాయి. ఒకటి ఫ్యాక్షన్ మర్డర్ అవుతుంది, రెండవది ల్యాండ్ రిలేటెడ్ మర్డర్స్ అవుతాయి, మూడవది భార్యాభర్తలు గొడవ అయినప్పుడు 304 అదొక మర్డర్ అవుతుంది. అట్లా మెనీ రీజన్స్ అండ్ మెనీ మోటివ్స్ ఫర్ మర్డర్స్. ఒకే టైప్ పోయి డిటెక్షన్కి వచ్చే వరకు మర్డర్ అండ్ అబ్స్కాండింగ్ అనుకో రకరకాల వేస్ ఉంటాయి. స్పాట్ వెరిఫై చేయాలి, సీన్ చూడాలి, అక్కడ ఏమైనా ఆయుధాలు దొరుకుతాయి, ఫింగర్ ప్రింట్స్ చూడాలి, లేకుంటే బ్లడ్ స్టెయిన్స్ ఉన్నదే, ఎయిర్ ఏమైనా ఫాల్ అయిందా, అక్కడ సీన్ను కరెక్ట్ ఎగ్జామ్ చేస్తే క్లూ విల్ బి ఆన్ ద సీన్ ఉంది. ఎనీ ఒక ప్రిన్సిపల్ ఉంది, లోకార్డ్ ప్రిన్సిపల్ ఉంటుంది. 2 things కేమ్ ఇన్ టు కాంట్రాక్ట్, ది ట్రేసెస్ విల్ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కొట్టుకొని లోన్ కొట్టేటప్పుడు అంగి తట్టుకొని చినిగిపోతారు బ్యాక్ సైడ్. ఇప్పుడు లేవు వాల్స్ లేవు, ఏం లేవు. వీళ్ళు కూడా అఫెండర్ కూడా షార్ప్ అయిపోయారు, అప్డేట్ అయిపోయారు అకార్డింగ్ టు చేంజెస్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వచ్చిన డెవలప్మెంట్ మూలంగా అఫెండర్స్ కూడా షార్ప్ అయిపోయారు. అది మోడస్ ఆపరేండి ఇంకోటి కొంటుంటారు. ఈ రకమైన నేరం వీడియో చేస్తారని పోయి పట్టుకుంటుంటారు. గతం చరిత్ర ఉంటుంది, హిస్టరీ ఉంటుంది. ఈ హిస్టరీలో పార్ట్ 2 మ్యాప్ అని స్టేషన్ ఉంటుంది. పార్ట్ 2 మ్యాప్, ఆ మ్యాప్ ప్రకారం చూస్తే ఎక్కడ ఏ విలేజ్ ఏం మాట్లాడాలి, ఏ ఆఫీసులు అవుతామని క్రిమినల్స్ ఐడెంటిఫై చేసే మెథడ్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ వీడే, ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమినల్ మెథడ్ వీడే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ క్రిమినల్స్ అనేటోడు జనరల్గా ఐడెంటిఫై చేస్తుండే, ఆ సీన్ బట్టి ఐడెంటిఫై చేస్తుండే. ఓకే, ఒకడొకడు వచ్చి ఇల్లు హౌస్ బ్రేకింగ్ చేస్తే ఆ ఇంట్లో కూర్చొని వండుకొని తినిపోతాడు, ఆ పలానోడు అనుకుంటుంది. ఇప్పుడు అలాంటి సిస్టమ్స్ పోయినాయి. మోడస్ ఆపరెంటే లేదు, ఒకడు 16 రకాల ఆపరెంట్ మోడస్ ఆపరేట్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద క్రిమినల్ రైట్ నౌ ఇన్ దిస్ డేస్. ఆ రోజులు పోయినాయి. అందుకొరకు పోలీసు కూడా అప్డేట్ కావాలి, మాడరేట్ కావాలి, ఫండమెంటల్ రైట్స్ వయలేట్ చేయకుండా ఉండాలి, హ్యూమన్ రైట్స్కి రెస్పెక్ట్ చేయాలి. ఈ పద్ధతులు పోలీసుకు ఇప్పుడు లేవని కాదు, నేర్పుకుంటారు. కానీ మనం ఇప్పుడు ఈ కేసు షాద్‌నగర్ కేసుకు వస్తే అది ఎట్లా అయింది, ఏ విధంగా అయింది, ఎప్పుడు ఇచ్చారు, ఎప్పుడు కొట్టినారు అనేది సీసీ కెమెరా ఫుటేజ్ బట్టి తెలుస్తుంది. ఓకే, పోలీస్ స్టేషన్లో దాన్ని అవుట్పుట్ తీస్తే తెలిసిపోతుంది కదా. అవును, మరి దాన్ని అది బయట పెట్టాలి పోలీసులు. మేము తీసుకురాలేదని దానికి, మేము కొట్టలేదన్న దానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం లాకప్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఓకే, ఐఓ రూమ్లో సీసీ కెమెరా ఉంటాయి, క్రైమ్ రూమ్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. అక్కడ బయటపడుతుంది. కన్సర్న్ ఆఫీసర్, ఇప్పుడు కమిషనర్ గారు బాగున్నాడు, మహంతి గారు ఇది స్ట్రిక్ట్ ఆఫీసర్, బట్ హీ హ్యాస్ టు ప్రూవ్ ద గిల్టీ హూ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పుడు అమ్మాయిని ఎవరు కొట్టిండు, ఎందుకు కొట్టిండు, ఎట్లా కొట్టిండు, ఇప్పుడు ప్రధానం అదే కదా. సీసీ కెమెరాలో ఫుటేజ్ లేదు, లేకుంటే బ్యాకప్ పోయిందో లేకపోతే ఏదో పోయింది అంటే సరిపోదు. చెప్తారు కరెక్ట్ టైంలో ఏదో అయిందంటారు. కరెక్ట్ టైంలో ఏదో అయింది, ఆగిపోయింది అంటారు. ఆగిపోయింది కరెక్ట్ కాదు. అది ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ది కన్సర్న్ ఎస్హెచ్ఓ చెకప్ ద సీసీ కెమెరా ఫ్రీక్వెంట్, డే బై డే చెకప్ చేసుకోవాలి. ఇప్పుడు మా ఊళ్ళో దొంగతనం మా ఇంటి దగ్గరనే, మా పొలం దగ్గర అయింది. ఒక 50,000 కరెంటు మోటార్ ఎత్తుకుపోయారు.
అక్కడ పక్కన ఉన్న ఆ ఊరిలో అందరూ అట్లా ఉన్నాయి 15 మూటలు, మా మూటలు ఎందుకు పోయింది అనేది ఐడెంటిఫై చేయాలి. అక్కడ ఫింగర్ ప్రింట్ దొరికినాయి, ఫుట్ ప్రింట్ దొరుకుతుంది, వాళ్ళు తాగేసిన బాటిల్ పడుతుంది. 28 26 అయితే ఇప్పటివరకు నో రిజల్ట్. మీ మోటార్ మా మోటార్ని మంది కాదు. ఆ ఎస్ఐ గారికి పెద్ద మంది ఎస్ఐ ఉన్నాడు, ఆయనకి చెప్పి ఆస్తి వచ్చింది. కేసు కట్టాలంటే మనగిల్ అనే విలేజ్ ఉంది, వనపర్తి తాలూకులో మనగిల్ అనే విలేజ్. 30 అక్కడ మాట్లాడితే తిరుపతి రెడ్డి అనే ఆ లీడర్ ఉన్న ఊళ్ళో, సార్ మా ఊళ్ళో 30 బావులు కరెంట్ కోసుకుపోయినాడు రైతులు. అంతకన్నా ముందు మా బావి కాడ కోసుకుపోయాను, మా బోర్వెల్స్ కాడ. చెప్తే అట్లీస్ట్ లీస్ట్ బదర్ టు సెండ్ ఏ కానిస్టేబుల్ టు వెరిఫై ద సీన్. అట్లాంటి ఎస్ఐలు పనులు చేస్తున్నారు. ఎవరు చెప్పాలండి? నేను ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పకూడదు, సిగ్గుచేటు ఇది, సిగ్గుచేటు. చేత కాకుండా యూనిఫార్మ్స్ వెళ్ళిపోవాలి, డిటెక్ట్ చేయాలి, ప్రజల మనల్ని పొందాలి. అట్లా ఇది ఉంటే అదే ప్రజల మందు. నేను ఐఎమ్ నాట్ అగ్నెస్ట్ ఎస్ఐ, ఐఎమ్ అగ్నెస్ట్ ద సిస్టమ్. ఎన్ని కేసులు అయినాయి మా ఇంటి దగ్గరనే. చెట్లు అంటి పెట్టిండ్రు, 15 కొబ్బరి చెట్లు 10 సంవత్సరాలు అంటి పెట్టింది, తాగి అంటి పెట్టింది సార్, నో కేస్. ఇక వండర్ఫుల్ ఏంటంటే దొంగలు మేమే పట్టించి వైర్లు మేమే చూపించినాక పట్టుకొని కూడా అర్నేష్ కుమార్ కేసులో బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఇచ్చిపెడుతున్నట్ట, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడేది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా, కమ్యూనిటీ పోలీసింగ్ అంటే ఆఫరింగ్ ద క్రిమినల్స్ ఆఫరింగ్ ద సేఫ్ టు ద క్రిమినల్స్ కాదు. అది నేరస్తులు కూర్చోబెట్టుకుని మాట్లాడడం కాదు. గౌరవం ఇచ్చాలి, నేరస్తులు ట్రీట్ చేయాలి, బాధితులను గౌరవించాలి, సపోర్ట్ ఉండాలి. ఈ బాధితులు కాదు, ఇప్పుడు క్రిమినల్ సపోర్ట్ ఉన్నట్టు కనిపించింది మా కేసులో. అది 2 లక్షల రూపాయలు పడుతున్నటువంటి పైపులు ఎత్తుకెళ్ళి, డ్రిప్ పైప్స్ ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళి కట్ చేసుకొని మంచాలు అనుకున్నారు. అవి మేమే దొరకబట్టి మంచాలు మేమే చూపించి వీళ్ళు బట్టి పంపిస్తే సాయంత్రం బెయిల్ వదిలిపెట్టి వాళ్ళకి ఏం భయం ఉంటుందండి? అవును, మరి మేజిస్ట్రేట్ వదిలిపెడుతుంది సార్, పోయి చెప్పుకోవాలి. మీ డిఎస్పీ గారు మీరు క్రైమ్లో కష్టం మేడం, ఎటు చేయలేమనంటే కన్సిడర్ చేస్తారు. అదేం చేయకుండా వదిలిపెడితే మనకి సెకండ్ దొంగతనమైంది ఆ ఊరే. కాదు సార్, ప్రైమరీ 3rd డిగ్రీ అంటే ఎట్లా కొడతారు? పోలీసులు పిల్లల మీద కొడతారు, కీళ్ళ మీద కొడతారు. ఇదంతా మనం కొద్దిగా ప్రైమరీగా చూస్తుంటాం కదా. ఎందుకంటే పర్టికులర్గా షాద్నగర్ కేసులో ఒక మహిళ ఆమె చీర విప్పి నిక్కర్ తొడిగి, ఆ నిక్కర్ కూడా కాదు డ్రాయర్ అంట, వీళ్ళదే, ఆయన భర్తదే, కొట్టిండ్రు అని చెప్తున్నారు. కాళ్ళ మీద ఏదో పెద్ద బాల్ లాంటిది, ఆమె కూడా తెలియదు పాపం, అదేందో పెద్ద బాల్ లాంటిది తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టిండ్రు అని చెప్తుంది. ఏంది ఇదంతా ఉంటుంది 3rd డిగ్రీ? ఈ బాల్ లేకుండా మనం ఎట్లా తెలుస్తుంది? కొత్త రకం బాల్ ఇది 3rd డిగ్రీ మీద. అంటే డిపెండ్ ఒకసారి మనం ఆలోచిస్తే క్రిమినల్ సైకాలజీ వాళ్ళు ఫిట్నెస్ ఆఫ్ ది బాడీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు లేదు కొట్టడం అనేది 4th ప్లేస్, సామధాన భేద దండ 4th ఇప్పుడు అవసరం లేదు. చాలా డెవలప్మెంట్ వచ్చింది ఇప్పుడు క్రిమినల్ పట్టుకోవడానికి. సీసీ కెమెరాలు ఫుటేజ్లు వచ్చినాయి, ఆ స్ట్రీట్కి ఫుటేజ్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక కేసులో ఇట్లా అయింది, ఆ రోజుల్లో మేము హార్డ్ కోర్ క్రిమినల్ ఒక మర్డర్ చేసిండు, వాడు ఎంత తక్కువ చెప్పాడు. ఆ స్పాట్లో ఎంతో బాల్ పెన్ దొరికింది మాకు మైనాబాద్ కేసులో. బాల్ పెన్స్ కొన్ని టీత్ మార్క్స్ ఉన్నాయి, ఆ పెన్ మీద టీత్ మార్క్స్. కానీ అరే నీకు ఎంతమంది పిల్లలు బాబు? 2 సార్ అంటే చదువుతున్నట్టే ఆశీసి ముందు చదువుతుంది అన్నాడు. వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళని పిలిపించాం. ఏమన్నా ఆయన మీ పెన్ ఆడు ఎక్కడ పోయింది పిల్లడు? ఇది నీదే, నాదే, నేనే కొరికిన అమ్మ నాయన ఇచ్చినట్టు అతను దొరికిపోయా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇస్ నాట్ డిటెక్షన్స్ లక్. ఇన్వెస్టిగేషన్ 3rd గ్రేడ్ అఫెండర్ నేరం చేయడం ఎంత కొట్టే చెప్పడు, చంపుకోండి సార్ అంటారు. చంపుకోండి ఏం చేస్తారు, అంతకన్నా ఏం చేస్తారు, చంపుకోండి అంటారు. ఇప్పుడు ఆ చంపే రోజులు కొట్టే రోజులు లేవయ్యా, చాలా సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఇంకోటి నేను ప్రధానంగా అనేది ఏంటంటే ఈ సీనియర్ ఆఫీసర్స్ కూడా డిటెక్షన్ ప్రెజర్ పెడతారు మా ఊళ్ళకు. 50 కోట్లు పోతే నువ్వు 2 కోట్లు కూడా డిటెక్ట్ చేయలేవు, అన్ఫిట్ ఫర్ ద డిటెక్షన్ అంటారు. మన ఏసీఆలు ఖరాబ్ చేస్తారు, రకరకాల అది తీసేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసుకుని నువ్వు పోయి దొరుకుతుంది సార్, లేకుంటే దొరకపోతే చేసేయాలి. అది ఆ ప్రెజర్ మోడ్ అయినప్పుడు అది రాసుకునేది మీరు ఏసీఆలు రాసుకోండి, ఏం చేస్తే చేసుకోండి, కాన్ఫిడెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి. ప్రెజర్ మోల్డ్ చేయొద్దు. ప్రెజర్ మోల్డ్ తిక్క పనులు అవుతాయి. ఇప్పుడు పోయింది 20 తులాల బంగారం 2 లక్షల రూపాయలు. ఆమెనే చేసినందుకు అథెంటిక్ ఎవిడెన్స్ ఏముంది? ఆడేదో గొలుసు దొరికింది, ఆడ కొంచెం వాళ్ళ ఇంటి ముందు ఏదో గొలుసు దొరికింది అంటారు వీళ్ళు. గొలుసు దొరికింది, ఎన్ని రోజులు దొరుకుతుంది గొలుసు? ఆనే పడి ఉంటుందా? ఉండదు కదా. జనరల్ కూడా మనం ఆలోచిస్తే అక్కడ ఉండదు. సరే ఎవడన్నా పక్క తీసుకొని పడేసిపోయినా విలన్ చేయడానికి అట్లా ఉంటుంది. మా విలేజ్లో ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అందుకొరకు పోలీస్ ఆఫీసర్ అంటే నిలువెల్ల కన్నులు పెట్టుకోవాలండి. సాధారణ మనిషికి 2 కన్నులు ఉంటే పోలీస్ ఆఫీసర్కి మొత్తం కన్నులు వాళ్ళ బాండిన బ్రెయిన్ కరెక్ట్ ఉపయోగించుకోవాలి. సిస్టంలో మనం పార్టిసిపేట్ అయినాం. గవర్నమెంట్ ప్రతిష్ట పరువు పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ ద్వారా కనిపిస్తుంది. గవర్నమెంట్ అంటే ఎవరు కనపడరు, ఓన్లీ యూనిఫామ్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ అంటారు పల్లెటూళ్ళలో. మన గవర్నమెంట్ పరువు ప్రతిష్ట చేసి ప్రవర్తన మనం చేయొద్దు.
అవసరం లేదు. ఇప్పుడు డేస్ మారిపోయినాయి. జ్యుడిషియల్ యాక్టివిజం ఉంది, హ్యూమనిటరీ యాక్టివిజం ఉంది, ప్రెజర్ గ్రూప్ యాక్టివిజం ఉంది. ఈ పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ చాలా ఆ తలలోని నాలుక వరకు తిరగాలి. నాలుక ఉంటుంది, తలలో నాలుక ఉంటుంది. 32 పనులకు తల కూడా తిరిగి అన్నం తీసుకొని పోతుంటుంది లోనికి. అలాంటి రోల్ బిహేవ్ చేయాలి. రోల్ మోడల్ ఉంటుంది. నీకేముంది, డిటెక్ట్ కాకపోతే ఏంటని కాదు, కానీ డిటెక్షన్ కూడా చేయాలి. అట్లనే ఫ్రీగా ఉండి లెథార్జీగా ఉండి లేదు లేదని చేయడానికి లేదు. అది మరి అందుకొరకు అలాంటి ప్రవర్తన ఎందుకు చేయాల్సి వచ్చిందో ఎస్ఐ సిఐ రామరెడ్డి గారు చెప్పారు కదా, మేము కొట్టలేదు, తీసుకోలేదు. కొట్టలేదంటే స్టేషన్లో పోయి ఎప్పుడైనా ఇప్పుడు ఎనీథింగ్ కెనాట్ బి కన్సీల్డ్. క్రైమ్లో దాపెట్టే విషయాలు కావాలి, కనిపెట్టే విషయాలు కావాలి. మనకు కనిపెడతా లేకుండా దాపెట్టే విషయాలు చేస్తే హాస్పిటల్ అడ్మిట్ అయింది, డాక్టర్లు ఒపీనియన్ ఇస్తారు. కంటిషనా, అబ్రేషనా, లాసరేషనా, బాడీ ఇంజరీస్ ఉన్నాయా, ఏమున్నాయి, యూజ్ ఆఫ్ బ్లంట్ వెపనా లేకుంటే షార్ట్ బెల్ట్ వెపనా, ఇవన్నీ ఒపీనియన్స్ వస్తాయి డాక్టర్కి వెళ్ళి. అప్పుడు మీరు తీసుకుపోయినైతే విట్నెస్ ఉంటారు కదా, హాస్పిటల్ ఎవరు అడ్మిట్ చేసినా వస్తుంది కదా. అవును, అడ్మిటెడ్ బై హోమ్ అనేది వస్తుంది. అప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వీళ్ళు హాస్పిటల్ ఎవరు తీసుకుపోయినారు, హాస్పిటల్ కాడ సెక్యూరిటీ పెడతారు, ఎస్కార్ట్ పెడతారు, వాళ్ళు ఎవరు వచ్చిండ్రు, ఎందుకు వచ్చిండ్రు, అది అవసరం ఉందా నీకు, నువ్వు కొట్టలేనప్పుడు ఇటు పెడితే ఇంటికాడ మళ్ళీ ఎక్కడ జరిగింది, హాస్పిటల్ ఎవరు తీసుకొచ్చారు రికార్డులో ఉంటుంది, డాక్టర్లు రాస్తారు. హూ బ్రాట్ ద హాస్పిటల్ వాళ్ళు అన్కాన్షియస్ కండిషన్ అన్నప్పుడు సో అండ్ సో కానిస్టేబుల్ తీసుకొచ్చారు. ఈ థర్డ్ డిగ్రీ అనేది నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ప్రయోగిస్తారా, లేకపోతే అవతలను ఏదో విధంగా బలవంతంగా ఒప్పిద్దాం అనే ప్రయత్నంలో చేస్తారా సార్? రకరకాల కారణాలు ఉంటుంది దానికి. చేష్టలు ఎవరో మూర్ఖులు చేస్తారేమో కానీ దమ్ము ఉంటేనే పోలీసులు అపోజ్ చేయాలి. దమ్ము అంటే బ్రెయిన్తో పని చేయాలండి. ఇప్పుడు థర్డ్ డిగ్రీ కొడితే రాదు, కొడితే మేము కూడా చేసినాం కానీ ఇంటరాగేషన్ చెప్పాలని ఇన్నోసెంట్ ఉంటే వాడు ఎంతో కొట్టినా చెప్పడండి, చెప్పడు. నేను చేయలేదు సార్, అంత చెప్పకుండా నేను చేయలేంటాడు. ఇంకా దెబ్బలకు భయపడి చెప్పడం కూడా చాలా మంది ఉంటారు. అది కూడా మనం వెరిఫై చేసుకోవాలి. కొడితేనే చెప్పిండు. ఇంట్రాగేషన్ అనేది ఆర్ట్ అండి. ఒక్క దెబ్బ కొట్టకుండా చెప్పేసి చాలా మెనీ కేసెస్ ఐ డిటెక్టెడ్. దెబ్బ కొట్టకుండా ఓన్లీ వాయిస్, కమ్యూనికేషన్ స్కిల్స్, అబ్జర్వేషన్ ఆఫ్ బాడీ, స్టేట్ ఆఫ్ మైండ్ అబ్జర్వ్ చేయడం, క్రిమినలా కాదా, మన బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది, క్రైమ్ చేసిన కాళ్ళు ఇట్లా ఏళ్ళు ఇట్లా అంటుంటాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా, క్రైమ్ చేస్తున్నట్టు ఉంటుంది. డైరెక్ట్ కళ్ళు చూస్తే కళ్ళలో చూడడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడు, ఎక్కడ చూస్తాడు, ఇక్కడ చూస్తాడు. ఇది ఉంది కదా, ఈ పార్ట్ మింగుతుంటాడు, గుట్టికలు మింగుతుంటాడు, అది మింగుతుంటాడు. అప్పుడు అఫెండర్ మనం ఐడెంటిఫై చేసి మొత్తం ఇంకోటి అఫెండర్ హిస్టరీ తెలవాలి. నువ్వు సీన్ కరెక్ట్ విజిట్ చేయాలి. సీన్ కరెక్ట్ విజిట్ చేయకుండా ఎవరో కాన్సెప్ట్ తీసుకొచ్చి వాడు చెప్పి ఫోన్ వస్తే ఏదో 3 వేసాం అనుకో గిట్లేదు. సునీత కేసులాగా అవుతుంది. సునీత కేసు ఈజీ టు డిటెక్ట్. ఆల్రెడీ సిపి గారు టేకన్ స్టూడెంట్ యాక్షన్, సస్పెండ్ చేసిండు. సస్పెండ్ చేసిండు. మరి వాళ్ళు కేసు కడతారా ఏం కడతారా ప్రెసెంట్ డిపెండ్ అప్ అంది. కస్టోడియల్ టార్చర్ కింద వస్తే మాత్రం కేసు. కానీ పర్టికులర్గా ఈ కేసులో సార్, ఈ సునీత వాళ్ళ కేసులో ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించని వాళ్ళ ఫ్యామిలీ గతంలో ఏం కేసులు లేవని చెప్తున్నారు. ప్రీవియస్ హిస్టరీ లేదు. మెయిన్గా వీళ్ళ దగ్గర నుంచి నిజం చెప్పించడం కాదు, దాన్ని రికవరీ చేసే ప్రయత్నం చేసినారు పోలీసులు, షాద్నగర్ పోలీసులు. దాన్ని రికవరీ చేసే ప్రయత్నం నాకు అర్థమైంది. ఇప్పుడు ఇంట్రాగేషన్ ఒక పార్ట్, రికవరీ పర్సన్ ఒక పార్ట్. ప్రాపర్టీ అఫెన్స్లో ఇంట్రాగేషన్ అడ్మిషన్స్ ఉంటాయి, కన్ఫెషన్స్ ఉంటాయి. రికవరీ లేకపోతే వేస్ట్, అది ఫేక్ అని తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైంది వీళ్ళకు, ఆమె ఇంటి ముందు అయింది, ఆమె పొజిషన్లో కాలేదు, ఆమె ఇంట్లో కాలేదు. రోడ్డుని బంగారు గొలుసు పట్టుకుంటూ ఆ పంట ఇప్పుడు కానీ ఉండదు కదా, ఎవరైనా పాతవేళ పోయేటప్పుడు తీసుకుపోవచ్చు, చేయొచ్చు. అట్లా అనేది రికవరీ ఎటార్ ఇన్స్టేట్స్ అయితేనే వ్యాలిడ్. అట్లయినా కూడా ఇంట్రాగేషన్ తీసుకుపోయి కొట్టరు. ఇంకోటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, స్టేషన్కు నైట్ టైంలో లేడీ వెళ్ళవద్దు, లేడీస్ తీసుకురావద్దు. వాళ్ళ ఇంట్రాగేషన్ కూడా లేడీ వాళ్ళే చేయాలి, లేడీస్ ముందలే చేయాలి. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని లేడీస్ ఇంటికి పోయి లేడీస్ సమస్యలు రికార్డ్ చేయాలి. ఇవన్నీ మ్యాండేటరీ ప్రొవిజన్స్ గివెన్ బై ది సుప్రీంకోర్టు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, తర్వాత హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంటర్ఫేర్ అవుతాయి కదా. మరి అది డేట్ ఆఫ్ లిఫ్ట్ ఎప్పుడు, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ద హాస్పిటల్ ఎప్పుడు. హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాతనే వార్త బయటకు వచ్చింది, లేకపోతే తెలిసేది కాదు. 24th జరిగింది సార్, లాస్ట్ మంత్. అవును, ఇవాళ తారీఖు 6 తారీఖు 15 రోజులు, 2 days ముందు బిఫోర్ వచ్చింది, 4th బయటకు వచ్చింది. 10 days తర్వాత బయటకు వచ్చింది వార్త. అది కూడా హాస్పిటల్ జాయిన్ చేసినందుకు వచ్చింది, లేకపోతే వచ్చేది కాదు. నేనేమంటున్నంటే లిఫ్ట్ చేసినప్పుడు కూడా మీరు ఆ నైట్ టైం అయితే ఇట్స్ నాట్ కరెక్ట్. నైట్ టైం ఉమెన్ స్టేషన్కి వెళ్ళవద్దు, ఆఫ్టర్ 6 వెళ్ళడానికి లేదు. క్లియర్ ఉన్నాయి, సిఆర్పిస్లో ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, రకరకాల కేసులు జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. స్త్రీ అనేది గౌరవించబడాలి. భారతదేశం అనేది
మాతృభూమి మాతృదేశం ఇది, దీంట్లో కల్చరే స్త్రీ గౌరవించే కల్చర్. యాక్ట్స్ కూడా ఆ విధంగా దానికి అనుకూలంగానే ఉంటాయి. అందు గురించి అట్లా చేయడం అనేది 100%. ఒకవేళ ఇఫ్ మనం ఇంట్రాగేట్ చేయకపోతే దెబ్బలు ఎల్లుకి వచ్చినాయి. బేసిక్ వచ్చేది మీలాంటి ఆడ ప్రశ్న. మేమేమని లేదు సార్, మంచిగా మాట్లాడి పంపించినాం, ఏమైంది తెలియదు. ఏమైంది తెలుసుకుని తీసుకొచ్చి మంచిగా ఉంది కదా. ఆ పోయేటప్పుడు ఏమైంది తెలియదు అంటే కూడా డస్ నాట్, ఇప్పుడు నాట్ కరెక్ట్. డెఫినెట్లీ దేర్ మస్ట్ బి సమ్ ఎర్రర్ డన్ బై ది పోలీస్ ఉండొచ్చు అనేది నా అనుమానం. ఎందుకంటే ఉట్టినే వచ్చి పోలీసులు కొట్టిన ఎవరు చెప్పరు. నాకు తెలిసేది చెప్పరు. నా సర్వీస్లో చూశాను, ఏం ముట్టుకోకపోతే ఎవరు చెప్పరు. ఇప్పుడు ఇంజరీస్ ఉన్నాయి, ఆమె కూర్చొని పెట్టి కాళ్ళ మీద బండలు పెట్టినని చెప్తుంది ఆ గుడ్లు. అవును, ఆ గుడ్లు ఏం గుడ్లు పెట్టినో మరి కదా, గోడ కూర్చోబెట్టి ఇట్లా పలక తీసి ఆ కాలు ఇట్లా పట్టుకుంది ఆమె. అవును, అదేమన్నా ఉందా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ టెక్నిక్. కూర్చోబెట్టి కాళ్ళ దూరం అంటే నొప్పి ధరించలేక చెప్పేదామంటే చెప్తారు వితౌట్ బీటింగ్. నరాలు కట్ అయితే అనుకోలో, అది డిఫరెన్స్. అట్లా ఏమైనా చేసిండ్రు తెలిసో తెలియక వీళ్ళని అనుకుంటున్నాను. మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏం లేకుండా, ఏ దెబ్బ లేకుండా హాస్పిటల్ అడ్మిట్ ఎట్లయితుంది, ఎందుకు అవుతుంది? అవునా, ఇప్పుడు కూడా కాలు జరపలేకపోతుంది, నేను చేతులతో ఏం పని చేయలేనని చెప్తుంది. జాయింట్స్ అని పోతాయి. జాయింట్స్ అట్లా టార్చర్ అయితే మాత్రం డెఫినెట్ పోతాయి. అంత ప్రెజర్ చేసి చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రికవర్ అనేది వాళ్ళ ఇంటి ముందర అయిందని మీరు చెప్తారు. ఇంటి ముందర అయిందా లేకుంటే ఎవరైనా తీసుకొచ్చి పక్కింటి వాళ్ళు చేసి ఇక్కడ పడేసిపోయిందా? ఎవరో చేసి పోత పోత కింద కూడా పడిపోయి ఉండొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. అందుకొరకు ప్రీవియస్ క్రిమినల్ లిస్ట్ లేదు, అవును, అఫెండర్ కాదు, సీట్స్ లేవు. బ్యాడ్ గైస్ అని అఫెండర్ సీట్స్ ఉంటాయి, ఒకటి 45th సీట్స్ ఉంటాయి, దొంగతనం సీట్స్ ఉంటాయి. ఆ సీట్ లేదు. మీరు ఫస్ట్ అఫెన్స్ కింద ఫస్ట్ అఫెండర్ అనేది కూడా మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఈ టార్చర్ అయిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయింది తప్ప లేదు అనేది కాన్సెప్ట్ కనిపిస్తుంది క్లియర్గా. మన పోలీసు ఆఫీసర్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ మెర్సీ. ఇప్పుడు కేసులు రిజిస్టర్ చేస్తలేదని నేనే మొత్తుకుంటున్నాను నా కేసులోనే. అవును, మీదే బుక్ చేయకపోతే ఇంకా సామాన్య జనం కేసులు ఎట్లా ఉంటుందో చెప్పు. ఏదైనా పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేరు పోలీసులు, చేస్తలేరు. దాన్ని డీల్ చేస్తున్నారు. వేరే గురించి అట్లేదు. మా ఊళ్ళే మాకు జరిగిన కేసులు దొంగలు పట్టించి ఇచ్చిపెట్టిన సందర్భాలు పెద్ద మంది పోలీసులకు ఉన్నాయి. మన స్టోరీ ఇప్పుడు ఇంటే కూడా ఎస్ఐ గారికి తెలవాలి. నేను మొన్న సిఐ గారిని కలిసి వచ్చిన, ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటే ఇంకా ఎందుకు అంత దూరము, ఇక దగ్గర కొత్త పనులు ఉన్నాయని సిఐని కలిసి ఈసారి ఎట్లా అని చెప్తే నేను డెఫినెట్ యాక్షన్ తీసుకుంటాను. ఇప్పుడు ఆ ఊళ్ళో పోలీసింగే లేదు, జీరో. క్రైమ్ పక్క క్రైమ్స్ అయితే అవును టోటల్ అన్నీ. ఇంకా ఇప్పుడు రకరకాల క్యాప్స్. ఎవడెవడో ట్రాక్టర్ తీసుకొని కూర్చొని క్వశ్చన్ తీసుకెళ్ళి డాక్టర్ అని వాడు కంప్లైంట్ ఇస్తాడు, ఎవడు కేసు కట్టాడు. మీ పరిస్థితి ఎట్లా ఉంటే సామాన్య జనం పరిస్థితి చెప్పుకుంటే కలిసి ఉంటుంది, చెప్పకూడదనే చెప్పు. నేను మనమే ఫ్రెండ్షిప్ డే చేసి వచ్చాను, దానికి ముందర ఇదంతా వచ్చి రిపోర్టర్స్ వస్తే నేను చెప్పినాయా ఏం అవసరం లేదు, మళ్ళీ నీకు ఉన్నదని చెప్తున్నాను. మన ఎస్ఐ దేనికి ఉన్నట్లు క్రైమ్ ప్రివెంట్ చేయవు, అయినా క్రైమ్ డిటెక్ట్ చేయవు. వెర్ ఇస్ ద ఫేత్ బై ది పీపుల్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. క్రిమినల్స్ కూర్చోబెట్టి మాట్లాడేప్పుడు పంపిస్తారు మేము పట్టించిన క్రిమినల్స్, ఎట్లా కరెక్ట్? ఏమనిపిస్తే ఒకసారి ఊహించు. ఇప్పుడు అఫెన్స్ చేసినట్టే సెటిలైట్కి వెళ్ళి గుర్తుపట్టచ్చు మనం. సెటిలైట్ మొబైల్ ఇస్తే ఆ సీన్ ఆఫ్ క్రైమ్ పెడితే ఆ నైట్కి ఎవడు వచ్చిందని కూడా తెలిసిపోతుంది. లాట్ ఆఫ్ టెక్నిక్స్ డిటెక్షన్ ఆఫ్ ది క్రిమినల్. ఒక్క దెబ్బ కొట్టకుండా ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ అయింది కదా, సైన్స్ డెవలప్మెంట్ అయింది, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అయింది. ఆ ఫింగర్ ప్రింట్ వస్తారు, రెండు రకాల ఫింగర్ ప్రింట్ వచ్చేది సార్. 2 రకాలు కానీ 3 రకాలు కానీ తీసుకుపోయి వాడిని సస్పెక్ట్ ఒత్తిచ్చినవా? లేదు. అక్కడ వాటర్ మన లిక్కర్ బాటిల్ ఉంది, ఆ లిక్కర్ బాటిల్ తీసుకుపోయి ఎవడమ్మిన ఆడుకోతారు కాదు, ఏమని ఎవడి ఊళ్ళో బాటిల్ తాగుతాడు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మాకు తెలిసి ఎవడు తాగుతాడు అది, ఇక మన వయసు నుండి పెట్టాడు. మనకు తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. విలేజ్ పరిస్థితులు వేరే ఉంటాయి, ఆడ చెప్పకూడుతుంటారు, దాన్ని లిఫ్ట్ చేయడు. ఇంకేం చెప్పాలి చెప్పండి. ఈ మధ్య సార్, ఈ మధ్యనే ఇట్లాంటి థర్డ్ డిగ్రీ లాంటివి కొద్దిగా ఎక్కువ అనిపిస్తున్నాయి నాకు. ఎక్కడ మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో కూడా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పైన సోషల్ మీడియాలో ఒక ఎస్టీ లంబాడి అబ్బాయి ఏదో కామెంట్ పెట్టినని ఆ ప్లాన్ తీసుకొని పోలీసులు కొట్టారు. తర్వాత ఏదో డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఆ ప్లాన్ కూల్ చేసారు, అదే విషయం. కానీ ఎందుకు పోలీసు వాళ్ళకి ఉన్న టార్గెట్ ఉంటుందా? మీరు థర్డ్ డిగ్రీ ఎవరు టార్గెట్ ఉండదు భయ సాబ్. ఇది ఉత్సాహం అత్యుత్సాహం ఉంటేనే జరుగుతాయి. ఉత్సాహం అత్యుత్సాహం ఏ పోలీస్ ఆఫీసర్కు ఏ పొలిటీషియన్ కూడా చెప్తుండొచ్చు. వాళ్ళ ప్రజాస్వామ్య భాగంలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పొలిటీషియన్ అనేది ఇంపార్టెంట్ రోల్ కాదన్నాడు. చెప్పినంత మాత్రం నువ్వు చెప్పింది చేయాలని లేదు కదా. నువ్వు కన్విన్స్ చేయి, సార్ ఇది క్రైమ్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, దొంగతనం కేసు ఉంది, మీరు చెప్పొద్దు సార్, అట్లా మేము చేయలేము,
మేము ఎవిడెన్స్ ఇట్లా పోతాం. వేరే కొట్టుకున్న కేసులు కావు కదా, యాక్షన్ కేసులు కావు కదా. దొంగతనం కేసు అనేది మన క్రైమ్ హిస్టరీ రికార్డ్ అవుతుంది, చేయడానికి వీల్లేదు. అట్లా పొలిటీషియన్స్ చెప్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పి ఎప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ పుట్టినప్పుడు చెప్తుంటారు. అబ్రహం లింకన్ ప్రమాణ స్వీకరణ చేయడానికి పోయినప్పుడు అమెరికన్ కింద కూర్చొని కామెంట్ చేస్తాడు, ఏ క్రిమినల్ సన్, కాబ్లర్ సన్ అని. అంటే కాబ్లర్ సన్ అమెరికన్ ప్రెసిడెంట్ కావద్దా, లైట్ తీసుకుని నాకు కూడా పోయాడు. అమెరికాలో డెవలప్డ్ కంట్రీ, సూపర్ పవర్ నేషన్లో జరిగింది అది. ఇప్పుడు అమెరికాలో హ్యాండ్ కప్స్ వేస్తారు, ఇక్కడ హ్యాండ్ కప్స్ నేరం అనుకున్నాం మొన్నటి వరకు, మళ్ళీ ఇప్పుడు పే వేసుకోవచ్చు అనేది ఒక ఎస్కేప్ ఒకటి ఇచ్చింది. హ్యాండ్ కప్స్ వేస్తే వైలేషన్ ఫండమెంటల్ రైట్స్, అది సారీ రైట్స్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ దెబ్బతింట అని వద్దనుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాం అంటే ఎవరు ఏ పొలిటీషియన్ చెప్పినారు, రేపు ఇప్పుడు పొలిటీషియన్ అంటే వస్తారా? ఇప్పుడు అక్కడ నుంచి రాముడిని తప్పించారు కదా, సీఐ అయితే అక్కడ నుంచి వచ్చిండు, సస్పెండ్ అయ్యిండు. అవును, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ పెరిగిందా సార్ పోలీస్ డిపార్ట్మెంట్లో? ఎందుకంటే క్రైమ్ పెరిగిపోయింది, పోలీస్ స్టేషన్ పోతే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం లేకుండా చాలా నా దగ్గర చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నాకే లేదా చెప్తున్నాం, ఇంక మంది పెట్టిన మేము పోతే కేసు రివర్స్ చేసిండ్రని, మేము పోతే ఎఫ్ఐఆర్ చేస్తలేరు, ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతున్నారని. ఇప్పుడు ఏంది పోయి ఇదంతా? ఏదో ఒక పోస్టింగ్ ఆశించినప్పుడు ఆ ఫేవరిజంగా మాట్లాడుతూ ఉండరు, లేరని, అంత మంచి చేస్తారు లేరని పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు. మంచి వాళ్ళు ఉన్నారు, 80% మంచి వాళ్ళు ఉంటారు. ఇట్లా ఈ 20% మందితోనే 80% మంది కొట్టుకుపోతారు. పొలిటీషియన్ అంటే లేనిపోని ఓవర్ యాక్షన్ చేయడం, ఆయన వస్తే పోయి డోర్ తెచ్చడం, అక్కడ వెనక తిరగడం ఏం అవసరమయ్యా? యువర్ శాలరీ ఈజ్ పేయింగ్ బై ది పీపుల్, యూ రెస్పెక్ట్ ద పోలీస్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను కాదంటలేను. కానీ లొంగిపోయి స్లేవ్ లాగా పనిచేయద్దు అంట నేను. బానిసవా కావు కదా, నీ జీతం ఎవరు ఇస్తున్నారు? పబ్లిక్ ఇస్తున్నారు. పబ్లిక్ అకౌంటబిలిటీ ఉండు, జవాబుదారం పబ్లిక్ ఉండు. పొలిటీషియన్ కూడా గౌరవించు, కానీ క్రైమ్ అయినప్పుడు పొలిటీషియన్ చేసినా కూడా వాళ్ళ మాట ఇంట్లో ఇంట్లో సార్ మంచి సార్ అని చెప్పి పెట్టేస్తే ఏ పొలిటీషియన్ కూడా దబాయించాడు నాకు తెలిసే గారికి. అది ప్రెషర్ ఉందా, పొలిటికల్ ప్రెషర్ మీద ఉండొచ్చా? ఎందుకంటే పోలీసింగ్ మీరు అన్నారు కదా, సేమ్ పోలీసింగ్ లేదు అసలు తెలంగాణ. రెండు బ్రదర్, పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, రెండు ఉన్నాయి. తర్వాత డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్లో 20 తొలాలు అంటే 25 లక్షల రూపాయలు ప్లస్ 2 లక్షలు 7 లక్షల రూపాయలు పోయింది కదా, మీరు గ్రేవ్ క్రైమ్ అవుతుంది. గ్రేవ్ క్రైమ్, నాన్ గ్రేవ్ క్రైమ్ 2 రకాలు ఉంటాయి. బిలో 1 lakh రూపాయలు అంటే నాన్ గ్రేవ్, అబో 1 lakh అంటే గ్రేవ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆ గ్రేవ్లో గ్రేవ్ క్రైమ్ రిపోర్ట్ రాయాలి, ఎస్పీస్ వాచ్ ఉంటుంది, ప్రతి క్రైమ్ ఇట్లా వాళ్ళు అడుగుతుంటారు, ఈయన సపోజ్ ఎందుకు డిటెక్ట్ చేయలేదు అన్నట్లు ఆ ప్రెజర్స్ ఉంటాయి. ప్రెజర్స్ ఏమైనా వస్తుంది భయపడి ఇట్లా యూజ్ చేసిందా అని ఆ యాంగిల్ ఆలోచించాలి. ఈ పొలిటీషియన్ ప్రెజర్ చెప్తే కొట్టినట్టే అది అమాయకత్వం. పొలిటీషియన్ ప్రెజర్ చేస్తే కొట్టిండా అని అంటారు కదా, ఏదైనా ప్రమోషన్ కోసం. ప్రమోషన్ కొడితే ఎవడు ఉన్న నవ్వు తీసిపోతాడు. ప్రమోషన్ కొడితే ఎవరో పొలిటీషియన్ వినిపిస్తా, నేను ఫలానా హైదరాబాద్ లో సెంటర్ ట్రాన్స్ఫర్ చేస్తాను, నేను ఎవరు చేయలేరు ఉట్టిమాటలు అవి. ఇది తాత్కాలిక సంతోషానికి ఒకనాటేసరికి మూతి విషయాలు ఊరుకున్నట్లు ఉంటుంది. అట్లా కాదు కదా, కరెక్ట్ కాదు. ఏమో పొలిటీషియన్ చెప్పడు, ఎవరు చెప్పరు. ఆఫీసర్స్ కూడా ప్రెసిడెంట్ అడుగుతారండి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అడుగుతారు, ఎస్పీ గారు, సబ్ ఆఫ్ పోలీస్ కానీ లేకుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ కానీ క్రైమ్ మీటింగ్లు అడుగుతారు, కంపారేటివ్ స్టేట్మెంట్ తీసుకుంటారు. పోయిన 3 సంవత్సరాలు డిటెక్షన్లో నీవు వచ్చేకి ఎందుకు కాదు, యూ మోస్ట్ లెథార్జిక్ ఫెయిల్ అని చెప్పి తిడతారు కూడా, ఒకసారి కోప్పడతారు. తప్పదు కదా, మన నాయన కోప్పడితే మనం నౌకరు చేయమా, ఇంట్లోకి వెళ్ళిపోతావా? కాదు కదా. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫాదర్ లాంటి వాళ్ళు, అట్లేం లేదు. ప్రతిదీ వాళ్ళ ఫీల్డ్లో చూడరు కదా. నాకు తెలిసి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా కొట్టు తిరిగి అని ఎవరు చెప్పరు. ఇప్పుడు ఈ రోజులు అసలు పోయినాయి. సో ఇప్పుడు మోర్ పర్టికులర్గా సైబరాబాద్ కమిషనర్ మహాంతి గారు చాలా బెస్ట్ ఆఫీసర్, ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఓన్ రిగార్డ్ ఇన్ ద సొసైటీ. తప్పు ఉంటే ఎవరికి క్షమించాడు, ఉప్పు ఉంటే మాత్రం ఇన్నోసెంట్ మొత్తం ప్రొటెక్ట్ చేస్తాడు. అది ఐ సీన్ ఇన్ మెనీ కేసెస్ సైబరాబాద్. రైట్ నౌ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, ఐ నో చాలామంది అతనికి వస్తారు కదా కేసుల విషయాలు వస్తారు, ఇంపార్టెంట్ కేసుల విషయంలో. అట్లా సార్ అయితే ఈజ్ ద బెస్ట్ ఆఫీసర్, సార్ కింద వస్తుంది. డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు డిటెక్ట్ ద పర్సన్. పోలీసులే తప్పు చేసిన మాత్రం డెఫినెట్ మహాంతి గారు వదిలిపెట్టాడు, క్రిమినల్ కేసు రిజిస్టర్ చేస్తాడు, రిమాండ్ కూడా చేపిస్తాడు. అంటే ఇప్పటికి సస్పెన్షన్ అయింది సార్, సీఎం సస్పెండ్ చేసినారు, ఇంకొక 5 మందిని కూడా సస్పెండ్ చేసిన దానిలో నెక్స్ట్ ఫర్దర్ ఏం జరగాలి ఈ కేసు? అది ప్రిలిమినరీ రిపోర్ట్ బేస్ చేసుకుని సస్పెండ్ చేస్తున్నారు. ఓకే, డీటెయిల్ రిపోర్ట్ వస్తాయి, ఎంక్వైరీ ఆఫీసర్ చేస్తారు. డీటెయిల్ రిపోర్ట్ వచ్చినప్పుడు అప్పుడు ఒకవేళ ఈయన కొట్టిండు ఈయన ప్రూవ్ అయింది అనుకోండి, తెలిసింది అనుకో, ఇమీడియట్లీ ఆర్డర్ నాట్ రిజిస్టర్డ్ కేసు అండ్ రిమాండ్ ఇవ్వమంటారు. అట్లా కేసు రిమాండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అట్లా ఎస్సీ ఉమెన్ కదా ఆమె. అవును, ఎస్సీ అంటే అట్రాసిటీ పెడతారు, దళిత ఉమెన్. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఎస్సీఎస్సీస్ 325, 324, 326 మాడిఫైడ్ యాక్ట్ అవన్నీ పెట్టేస్తారు, పెట్టి చేస్తారు. అట్లేం సార్ అయితే స్పేర్ చేయడయా. ఐ నో హిమ్ పర్సనల్లీ, ఈస్ హ్యావింగ్ వెరీ గుడ్ నేమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద సొసైటీ, ఇన్ ద సొసైటీ.
ఇస్ అ గుడ్ ఆఫీసర్, యూ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ఒకటిపల్లి చిన్న తప్పని తీసి అట్లా పడేస్తుంది. అక్కడ రకరకాలు చేసిండు. మరి దీంట్లో కూడా టైం ఇవ్వాలి కదా. మొన్న అయింది ఇన్స్టెంట్ యాక్షన్ తీసుకున్నాడు. 5 మంది సస్పెండ్ పిల్లట కదా ఒక సెషన్లో. 5 మంది సస్పెండ్ అంటే దిర్ ఇస్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ, ప్రైమ్ అఫేస్ ఉంది అని అర్థం. దేర్ మస్ట్ బి ఏ ప్రైమ్ అఫేస్ ఉన్నప్పుడే సస్పెండ్ చేస్తారు, లేకపోతే చేయరు. మన డీటెయిల్ రిపోర్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్ పంపుకుంటూ డీటెయిల్ రిపోర్ట్ ఫాలోస్ అని రాస్తారు. రిపోర్ట్ డిఎస్పీ ఎంక్వైరీ చేసి రాసినప్పుడు దాన్ని కూడా తీసుకొని చూసినప్పుడు ఇట్స్ ఫ్యాక్ట్ అనుకుంటే మాత్రం ఎండార్ చేస్తారు. రిజిస్టర్డ్ కేసు అండ్ ఇన్వెస్టిగేషన్ టు మ్యాటర్, అరెస్ట్ ద అక్యూజ్డ్ పర్సన్, రిమాండ్ దెమ్ జ్యుడిషియల్ కస్టడీ అని రాసేస్తారు క్లియర్. స్పేర్ చేయడు ఆయన, స్పేర్ చేయడు నాకు తెలుసు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే, షాద్నగర్ కేసులో 3rd డిగ్రీ ప్రయోగించారు. ఆల్రెడీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ జరిగితే బహుశా ఎస్సీ అట్రాసిటీ కేసులో పెట్టొచ్చు అని చెప్తున్నారు సార్. ఎనీవే, తెలంగాణలో 3rd డిగ్రీ లాంటివి కొంత జనాలను భయానికి గురి చేస్తాయి. ప్రజాస్వామ్యాన్ని కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు పెరిగి డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోయింది, సీసీ కెమెరాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా సార్. అవన్నీ కూడా బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేసి కానీ 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదనేది అందరూ సైంటిఫిక్ ఉంది. సెంట్రల్ పంపించాలి మన అమెండ్ అయినప్పుడు యాక్ట్స్. ఇప్పుడు క్రైమ్ మేజర్ క్రైమ్ ఉంటే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ పెట్టండి అంటారు. అంటే అక్కడ ఫింగర్ ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది, ఫుట్ ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత ఫోటోగ్రాఫ్ తీసుకోవాల్సి వస్తుంది. రకరకాల మెథడ్స్, సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి, అవి ఉపయోగించండి. ఎఫర్ట్స్ అన్నీ పెట్టినప్పుడు నేను ఎందుకు ఉన్నా ఇన్వెస్టిగేషన్ నాట్ డిటెక్షన్ లక్ అని. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేసుకోపోలే, డిటెక్షన్ వచ్చేది మనం పోయే మార్గాలు పోతే ఆటోమేటిక్ నడుచుకుంటూ వస్తుంది. రైట్. అది వదిలిపెట్టి కట్టెలు పెట్టి ఒకటి 3rd డిగ్రీ పెడితే ఇట్లా 4th డిగ్రీ అయింది ఇప్పుడు. అదే కదా. రైట్. ఎనీవే, ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.